హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం వీడియోలో ఇంట్రోవర్ట్స్ యొక్క నిజమైన శక్తిని, అది ఎలా గొప్పగా మారుతుందో మరియు మన మౌనంలో ఎలా ఒక గొప్ప అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించగలుగుతున్నామో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీ ఆలోచనలు మార్చేలా ఉంటుంది. ఎందుకంటే మౌనంగా ఉన్న వ్యక్తుల్లో దాగి ఉన్న విలువను మీకు తెలిసేలా చేస్తుంది. ఇంట్రోవర్ట్స్ అంటే తక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువగా ఆలోచించేవారు. వారి వ్యక్తిత్వాన్ని వెలికి తీసుకోవడం కన్నా లోపల వారిని వారు అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. మౌనంగా ఉండడం వల్ల వాళ్ళలో ఎక్కువగా ఫోకస్, పేషెన్స్, ఇంటిగ్రిటీ ఉండే అవకాశం ఉంటుంది. సొసైటీ వారిని చాలా సైలెంట్‌గా ఉన్నారు అని అంటుంది. వారు మాట్లాడే ముందు 3 సార్లు ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ మాటల్లో మీనింగ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఇంట్రోవర్ట్స్ అంటే శక్తి లేని వాళ్ళు కాదు. వాళ్ళకు ఓవర్ స్టిమ్యులేషన్ వస్తే మెంటల్ డ్రైన్ అవుతుంది. పెద్ద గ్యాదరింగ్, హై ఎనర్జీ టాక్స్ ఇవన్నీ వాళ్ళకు ఛాలెంజ్‌గా మారతాయి. వాళ్ళ బ్రెయిన్ డోపమైన్‌కి సెన్సిటివ్‌గా ఉంటుంది. వాళ్ళకు ఆనందం కనిపించే చోట పీస్ ఉంటుంది. పీస్‌ఫుల్ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఇంట్రోవర్ట్స్ లోపల ఒక ఎమోషన్ రిచ్‌నెస్, డెప్త్ ఉంటుంది. సొసైటీ అర్థం చేసుకోవాల్సింది ఇదే. మనం మాట్లాడే ప్రతిసారి అవసరమైతే కాదు, చాలా సందర్భాల్లో మౌనంగా ఉండడం గొప్ప వివేకానికి సూచన. మౌనం అనేది భయంతో కాదు, నియంత్రణతో వస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని వినిపించకుండానే దాన్ని అర్థం చేసుకోగలిగాడంటే అది అతడి లోపలున్న స్థిరతకు నిదర్శనం. ఇంట్రోవర్ట్ ఎక్కువగా రియాక్ట్ కావడం కన్నా రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడతారు. అలా చేయడం వల్ల వారి మాటల్లో గౌరవం, బరువు ఉంటుంది. మనం సొసైటీలో మాట్లాడే వాళ్ళకు మాత్రమే స్పేస్ ఇవ్వకుండా వినే వాళ్ళకు కూడా స్థానం ఇవ్వాలి. చాలామంది నమ్మే అపోహ, పెద్దగా మాట్లాడితేనే ఫేమస్ అవుతారు, మౌనంగా ఉన్న వారిని ఎవ్వరూ గుర్తించరు. ఇది తప్పు. అసలు ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఎక్కువగా ఇంట్రోవర్ట్స్. వాళ్ళు ప్రపంచానికి గర్వకారణం. ఎందుకంటే వారు వాల్యూమ్ కాదు, వాల్యూ మీద ఫోకస్ పెడతారు. అలాంటి ఇంట్రోవర్ట్స్ మనల్ని ఆలోచించేలా చేస్తారు. అదెలా అంటే జీకే రౌలింగ్ అనే రచయిత్రి ఉదాహరణ. ఆమె చిన్నప్పుడు ఇంట్రోవర్ట్. ఎక్కువగా తల్లి రూమ్‌లో ఒంటరిగా పుస్తకాలు చదివేది. అలా ఉండే ఆమె ఒక ఊహాజనిత ప్రపంచాన్ని, హ్యారీ పోటర్‌ను నిర్మించింది. ప్రపంచంలోని కోట్లాది మంది పిల్లలకు కలలు కనిపించేలా చేసింది. ఆమె ఫ్లాషీగా బయటకు రాలేదు, ప్రెస్ మీట్‌లో పెద్దగా మాట్లాడలేదు. కానీ ఆమె అక్షరాలు ప్రపంచాన్ని మార్చాయి. ఆమె ఇంట్రోవర్షన్ ఆమెకు ఇమాజినేషన్ ఇచ్చింది. ఆ మౌనంలో నుంచి వచ్చిన శబ్దం ప్రపంచాన్ని కదిలించింది. ఇంట్రోవర్ట్స్ గురించి మన సొసైటీలో చాలా అపోహలున్నాయి. తక్కువ సోషలైజ్ అవుతారు, షైగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు అనేలా చూస్తారు. కానీ వారు టిమిడ్ కాదు. వారు సెలెక్టివ్, మీనింగ్‌లెస్ టాక్ వారికిష్టం ఉండదు. ఇంటిగ్రిటీ, పేషెన్స్, డీప్ ఎమోషన్స్, క్లారిటీ అనే గుణాలు వాళ్ళలో గట్టిగా ఉంటాయి. ఒక ఇంట్రోవర్ట్‌తో ఉన్న రిలేషన్ ఎంతో స్టేబుల్‌గా ఉంటుంది. ఒక ఇంట్రోవర్ట్ ఫ్రెండ్ ఉండడం అంటే అతను మీ ప్రాబ్లమ్స్‌ని నిశ్శబ్దంగా వినగలడు, అర్థం చేసుకోగలడు. మన చరిత్రలో ఎంతోమంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, బిల్ గేట్స్, వారన్ బఫెట్ వీళ్ళంతా మౌనంగా ఉంటూనే ప్రపంచాన్ని మార్చారు. వాళ్ళు లోపల ఆలోచించారు, డీప్‌గా ఎగ్జిక్యూషన్ చేశారు. వాళ్ళ ఇంట్రోవర్షన్‌తో వాళ్ళకు ఫోకస్ ఇచ్చింది, క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమైన ప్రభావం శబ్దంలో కాదు, ప్రాముఖ్యతలో ఉంటుంది. మౌనంగా ఉన్న ఇంట్రోవర్ట్స్ సమాజానికి బ్యాలెన్స్‌ని తీసుకురాగలరు. మంచి ఇంట్రోవర్ట్స్ ఎప్పుడూ డీప్‌గా అర్థం చేసుకుంటారు, మీనింగ్‌ఫుల్‌గా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే ఒక్క మాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళ ప్రెజెన్స్ వర్డ్స్ అవసరం లేకుండా వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. వాళ్ళ మౌనం అనేది కంటెంప్లేషన్‌గా మారుతుంది. వాళ్ళు మాట్లాడే ఒక్క మాట ఒకసారి మన హృదయాన్ని తాకుతుంది. వారిలో ఉండే లిసన్ పవర్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ నిజంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఒక ఇంట్రోవర్ట్‌ను అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే. ఎందుకంటే మనలో ప్రతి వారిలో కొంత ఇంట్రోవర్షన్ ఉంటుంది. మౌనంగా ఉండే సమయం మనకే కాదు, ఇతరులకు కూడా శాంతినిస్తుంది. ఇంట్రోవర్ట్స్ అనేవారు ఎమోషనల్ పిల్లర్స్‌లా ఉన్నారు. సుజాన్ కేన్ అనే రచయిత్రి 'ద పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ ఇన్ ఎ వరల్డ్ దట్ కాంట్ స్టాప్ టాకింగ్' అనే పుస్తకంలో ఇంట్రోవర్ట్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఆమె చెప్పిన ముఖ్యమైన విషయం, దెర్ ఈస్ జీరో కోరిలేషన్ బిట్వీన్ బీయింగ్ ది బెస్ట్ టాకర్ అండ్ హ్యావింగ్ బెస్ట్ ఐడియాస్. అంటే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని మీ ఆలోచనలు గొప్పవని కాదు. గొప్ప ఆలోచనలు చాలాసార్లు మౌనంలో పుడతాయి. ఆమె పుస్తకమంతా ఇంట్రోవర్ట్ స్ట్రెంగ్త్స్, వారి క్రియేటివిటీ, ఎమోషనల్ డెప్త్ మరియు సోషల్ మిస్‌అండర్‌స్టాండింగ్ మీద ఆధారపడిన గొప్ప అధ్యయనం. సుజాన్ కేన్ తన బుక్‌లో ఇలా చెప్తుంది, ఇంట్రోవర్ట్స్ డోంట్ నీడ్ టు బికమ్ ఎక్స్‌ట్రోవర్ట్స్ టు సక్సీడ్. దే నీడ్ టు ఓన్ హూ దే ఆర్ అండ్ ద వరల్డ్ నీడ్స్ టు లిసన్.
అంటే ఇంట్రోవర్ట్స్‌కి సక్సెస్ అవ్వాలంటే ఎక్స్‌ట్రోవర్ట్స్ లాగా మారాల్సిన అవసరం లేదు. వారు ఎవరో ఆ గుర్తింపు ఉండాలి. వాళ్ళ నిజమైన స్వభావాన్ని అంగీకరించాలి. ప్రపంచం వాళ్ళను విని అర్థం చేసుకోవాలి. ప్రపంచం పెద్దగా మాట్లాడితేనే ఫేమస్ అవుతారు అని చెప్తుంది. కానీ చరిత్ర మౌనంగా ఉన్నవారే ప్రపంచాన్ని మార్చగలరు అని చెప్తుంది. మీ మౌనం ఓ బలమైన నిశ్శబ్దం. ఒక ఇంట్రోవర్ట్‌గా మీరు ఒక్క మాట మాట్లాడకుండానే ఇతరుల జీవితాలను మార్చగలరు. మీరు మీలా ఉన్నందుకే గొప్పవారు. మీరు మౌనంగా ఉన్నంత వరకు లోపల మీరు గొప్పగా ఎదుగుతున్నారని అర్థం. మన ఇంట్రోవర్షన్‌ను బలహీనంగా కాకుండా బలంగా మలుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.